गले लगाया तुमने, जिसने तुझे पुकारा सतगुरु संकट मुक्त कराया तुमने, संकट मुक्त कराया तुमने। युगों युगों से भटक रहा हूँ, युगों से भटक रहा हूँ, सबको राह दिखाओ, मुझको गले लगाओ कृपाल जी, मन मंदिर में आओ, मन मंदिर में आओ कृपाल जी, मन मंदिर में आओ, मंदिर में आओ। मैं हूँ पापी और जन्म का बुरा जीवत मारा, बुरा जीवत मारा, अपना देश और जलाए दुनिया मारा, वे दुनिया मारा। दुनिया तुम भटक रही, दुनिया तुम भटक रही है, मुझको गले लगाओ कृपाल जी, मन मंदिर में आओ। 이거 वाणी संत पलटू साहेब जी के दूसरा भाग, नाम का अनु। पीवता नाम सो जुगन जुग जीवता, पीवता नाम सो जुगन जुग जीवता, नाही वो मरे जो नाम पीवे। परम संत सद्गुरु పల్టూరు సాహెబ్ గారు వాక్యం. పల్టూరు సాహెబ్ గారు నామద మహిమ విషయములో బాణి రాసినారు. నామం అంటే ఏమిటి? నామం అంటే మంత్రాలు కాదు. ఈ లోకములో 7,000,000 మంత్రాలు ఉంది, 1-2 కాదు. 33 కోటి దేవీ దేవతలు ఉన్నారో ఆ దేవీ దేవతలతో 7,000,000 మంత్రాలు ఉంది. ఆ మంత్రాల నుంచి ముక్తి దొరికేలే, భుక్తి దొరుకుతుంది, కార్యసిద్ధి అవుతుంది, లోకದ వస్తువు దొరుకుతుంది. మనం ఆ వస్తువు మనసులో కోరిక మనం ఏదో పెట్టుకొని ఆశ పెట్టుకొని చేస్తామా అది తీరుతుంది. అయితే ముక్తి కొరకే నామమే, నామం కావాలంట. నామం అంటే ఏమిటి? మనకి ఒక సంశయం రావచ్చు. స్వామీజీ మహారాజ్ గారు బాణీలో రాసినారు, 52 अक्षर लोकत्रय सब कुछ इनही माही, ये अक्षर ढह जाएंगे ओ अक्षर इनमें नाही. 52 హిందీలో 52 అక్షరాలంటారు. 52 అక్షరములో 4 వేదాలు, 6 శాస్త్రాలు, 18 పురాణాలంతా రచనం పడింది ఈ 52 అక్షరము లోపలే. మరి 7,000,000 మంత్రాలు దీని లోపల వస్తుంది. అక్షరము లోపల వస్తుంది మంత్రమా, అది నాశనం అవుతుంది అంటారు. ఇప్పుడు సంత మహాత్ములు ఇచ్చే నామము ఈ అక్షరములో లేదు అంట. ఇప్పుడు మనకి సంశయం రావచ్చు, అక్షరమే లేకపోతే గురువు ఎట్లా ఇస్తారు, మనకి ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు సంత మహాత్ములు పంచనామాలో అది అక్షరాత్మక, వర్ణాత్మక. అయితే దాంట్లో ముక్తి లేదు. ముక్తి ఇచ్చే నామం వేరే ఉంది. అది గురువు మనకి శబ్దంలో కూర్చోబెడతారు. చెవులో కన్ను మూసుకొని మనం కూర్చుంటాము. లోపలికి పోయి గురువు ఏం చేస్తారు, మన ఆత్మకి నాదానికి కనెక్షన్ ఇస్తారు, జాయింట్ చేస్తారు. ఇక్కడ భ్రూమధ్య స్థానములో
అక్కడ ఆత్మన ఉంది, నాదం ఉంది, దానికి శబ్దం అంటారు. కనెక్షన్ లేదు. మన కనెక్షన్ మనసు సంగడ అయింది. గురువు ఏం చేస్తారు, నామదాన సమయంలో లోపలికి పోయి 10వ ద్వారములో ఆత్మకి నాదానికి కనెక్షన్ ఇస్తారు, జాయిన్ చేస్తారు. అదే నిజమైన నామ్ దానం అంట. అది గ్రంథములో లేదు, అక్షరములో లేదు, రాసుకునేలో రాదు. అది మన ఆత్మ చెవు నుంచి వినపడుతుంది, మన ఆత్మ కంటి నుంచి దాని ప్రకాశ కనపడుతుంది, అనుభవం నుంచి. అయితే గ్రంథంలో లేదు. దానికే నాదం అంటారు, శబ్దం అంటారు. ఆ పరమాత్మ నుంచి ఎప్పుడు ఈ సృష్టి అన్ని లేవు, పరమాత్మ ఒకటే. మరి ఇవన్నీ ఆత్మ పరమాత్మ దగ్గరే ఉండేది. పరమాత్మకు కొన్ని లోక రచన చేయాలంటే ఒక ఆశ కలిగింది. పరమాత్మ ఏం చేస్తున్నారో తన నుంచి ఒక కళాశక్తి, నాదమే, శబ్దమే ప్రకటన చేసినారు. దానికి ఆర్డర్ ఇచ్చినారు, పై కొన్ని లోక రచన చేయండి అంటే. ఆ శబ్దమే అనామి నుంచి దిగి అగమ్, అలక్, సట్లో, సచ్ఖండ్ 3 లోకాల రచనం చేసి సత్పురుష అయిపోచునింది. ఆ శబ్దమే రచనం చాలా సంవత్సరం వరకు ఆడే స్టాప్ ఉండే. ఇంకో కొన్ని లోక రచన అయ్యేదుండే. మరి పై అనామి పురుష్ పరమాత్మ ఆర్డర్ వచ్చింది సత్పురుషుకి, ఇంకో కొన్ని లోక రచన చేయాలా అంట. అప్పుడు సత్పురుష తన నుంచి 16 కళలు, 16 కళలు అంటే 16 శబ్దం ప్రకటన చేసినారు. 1, 2 కాదు, 16 శబ్దమే ప్రకటన చేసినారు. దానికి ఆర్డర్ ఇచ్చినారు, పై కొన్ని లోక రచన చేయండి అంట. ఆ శబ్దమే 16 అంటే సత్లోకం నుంచి ఒక్కొక్క మండలాలు రచన చేస్తూ నిలబడుతూ పోయింది. దానికే 16 లోకాలు ఉంది మన లోపల. ఇలాగా రచన అయింది. రచనమే ఏమిటి చేసింది అంటే నాదమే, శబ్దమే. ఆ శబ్దానికే కబీర్ సాబ్ ఆది నామం అన్నారు. సృష్టి పుట్టేకే ముందేనే ఉండే ఆ శబ్దం, సృష్టి లయం తర్వాతనే ఆ శబ్దం ఉంటుంది. దానికి ఆది నామం అంటారు. దానికి ఆ శబ్దానికి సంత నామం అంటారు. అది కనపడేది కాదు, చెవు నుంచి, అది మనకి కంటి నుంచి కనపడేది కాదు, మరి ఈ చెవు నుంచి వినపడేది కాదు. ఆత్మ చెవు నుంచి వినపడుతుంది, ఆత్మ కంటి నుంచి దాని ప్రకాశ కనపడుతుంది. దానికి చూసే కన్ను వేరే ఉంది, వినే చెవులు వేరే ఉంది, ఈ చెవు కాదు. ఈ కంటు బుడ్డి కన్నే, కన్ను ఉంది మనకి అంటే ఇది బుడ్డిదే. మనం ఒక రాత్రికి ఒక రూమ్ లో కూర్చొని ఉంటాం, అకస్మాత్ లైట్ పోతుంది, మనకి ఏం కనపడుతుంది? కన్నుంది, ఆడే ఉంటుంది. మంచము మరి అల్మారీలో అన్ని ఉంటుంది, ఏం కనపడ. ఎందుకో ఇది బుడ్డి కన్ను. పగలంతా సూర్యప్రకాశ ఎల్తర్లో పని చేస్తుంది, నైట్ లో బ్యాటరీ, టార్చ్, లైట్ లో పని చేస్తుంది. ఇది లేకుంటే లేదు. వేరే ప్రకాశ ఆధారంలో పని చేసే కంటు ఇది గుడ్డి కన్ను. లేకుంటే దీంట్లో స్వయం ప్రకాశ లేదు. అయితే ఆత్మకు ఒకటి కన్ను చెవులు ఉంది, స్వయం ప్రకాశమాన్ ఉంది. అది ప్రకటన అయిపోతే అది ఓపెన్ తెరిస్తే మనకి బయట వెళ్తారే కనపడుతుంది, లోపల వెళ్తారే కనపడుతుంది. దానికి కన్ను మూసుకుంటే లోపల వెళ్తారు. ఇప్పుడు
కన్ను మూసుకుంటే సీక్రెట్ కనబడతాయి. ఆ జ్ఞాన రూపమైన చచ్చు తెరిస్తే మనకి లోపల వెళ్తారే, బయట వెళ్తారే. దాని కొరకే పట్టు సాహెబ్ గారు ఏమంటున్నారు, జీవత నామజో జుగన జుగ జీవత. ఆ నామామృత ఎవరు తాగినారు సంత మహాత్ములు, జుగన జుగ జీవత, వాళ్ళ ఆత్మ అమరమైపోయింది, వాళ్ళ పేరే అమరమైపోయింది. చూడండి, పేరే ఎవరిది అమరమవుతుందా, ఎవరు ఆత్మ అమరమవుతుంది. సంత మహాత్ములు, భక్తులు ఎవరు ఆ నామామృత తాగినారు, ఎవరి లోపల ఆ నాదం ప్రకటమైంది, వాళ్ళ ఆత్మ అమరమైపోయింది, వాళ్ళ పేరు అమరమైపోయింది. మీరా, రవిదాస్, కబీర్, గురునానక్, బ్రహ్మయ్య, ఇంకో కావలసింది మన ఆంధ్రాలో కానీ కర్ణాటకలో ఉన్న మహాత్ములు అయినారు, వాళ్ళ పేరే అమరం అయిపోయింది, ఆత్మ అమరం అయిపోయింది. ఇంకో మన ఇంటిలో చూడండి ఎందులో సచ్చినారు, భక్తి చేయక, నామానికి అంతరంలో ప్రకటన చేయకపోయినా వాళ్ళ పేరే మనం మర్చిపోయినాం. ఎందుకో ఇదే ఆశ, ఈ లోకద వస్తువు ఆశ పెట్టుకొని సచ్చినారు, దీంట్లో చుట్టు కొడుతున్నారు. జహా ఆశ తహా వాస. ఎక్కడ మన మోహం ఉంటుంది, ఎక్కడ ప్రేమ ఉంటుంది, ఎక్కడ ఆశ ఉంటుంది, జీవి అక్కడ రావాల్సింది. వాళ్ళు దీంట్లో చుట్టు కొట్టుకుంటున్నారు. దాని నుంచి వాళ్ళ ఆత్మ అమరు కాలేదు, వాళ్ళ పేరే అమరు కాలేదా. దాని కొరకే అదే అంటున్నారు, ఆ నామానికి అంతరములో ప్రకటన చేసుకునే కోరికే సంత మహాత్ములు మనకే సుమరన్ ధ్యాన్ భజన్ ఇచ్చినారు. బయట జపం చేసే, బయట ధ్యానం చేసే మనసు బయట రూపం అయిపోయింది. నామ జపం చేసే, సద్గురు ధ్యానం చేసే దీనికి అంతర్ముఖం చేసేది ఉంది. నామం అంతా, ఈ జపం అంతవరకు పని చేసేది. ఈ నామస్మరణ పంచనామాలు ఇస్తారు, ఇది వర్ణాత్మక నామమే, ఇది అక్షరాత్మక నామమే. ఇది రాత్రిలో వస్తుంది, కనపడుతుంది, ఇది నాశనం అవుతుంది. అయితే నిజమైన నామం మన 10వ ద్వారములో ఉంది. ఇక్కడ 24 గంటల దొనకారిస్తాన ఉంది. అయితే మన మనసు ఇప్పుడు బయట వస్తు రూపం ఆయనకే మనకి వినపడాలి, దాని ప్రకాశం మనకి కనపడాలి. అదే అంతరములో వచ్చే కోరికే, ఒక జడ వస్తువు కోసే కోరికే జడ వస్తువునే కావాలి. మన మనసు ఇప్పుడు జడ రూపమైంది, బయట వస్తు రూపమైంది, దానికి అంతర్రూపం చేసే కోరికే జడమే. ఇది నామస్మరణ ఇస్తారు, పంచనామాలు వర్ణాత్మక నామమే. దాని జపం చేసి అంతరంలో తీసుకువచ్చేది. ఆ నామం ఎంతవరకు పని చేస్తుందా, ఆ నామం ప్రకటన అయ్యే వరకే. నాదం ప్రకటన అయితే ఈ నామం పనికి రాదు, మరి జపం చేసే పనిలే. ఈ నామస్మరణ వదిలిపెట్టాల్సింది. ఎప్పుడూ ఆ నాదం ప్రకటన అయిపోతుంది, లోపల గురు ప్రకటన అయిపోతారా, నామం విడిచిపెట్టేది, జపం అవసరం లేదు. అప్పుడు ఊరికే ఆ నాదం వింటుంటే మన పాపాలంతా తొలగిపోతా ఉంటుంది, మనసు నిర్మలమైతా ఉంటుంది. మెయిన్ ఆ నాదమే, ఆ నాదమే పైగా తీసుకుపోతుంది మనకి. 5 మండలాలకి దానికి కనెక్షన్ ఉంది. అదో సత్లో సత్ఖండం నుంచి దిగి 10వ ద్వారములో ఇక్కడ నిలబడింది. అదో సీదా మనకి తొలగిపోతుంది సత్లోకానికి, మండల్ బై మండల్. అది నిజమైన నామం, అది రాతలో వచ్చేది కాదు, యావద గ్రంథంలో లేవు. సొంత మహాత్ములు వాళ్ళు నామదాన సమయంలో ఇక్కడ లోపలికి పోయి ఆత్మకి నాదానికి కనెక్షన్ ఇస్తారు, జాయింట్ చేస్తారు. అదే నామదానం. అప్పటి నుంచి శబ్ద రూపంగా గురు మనలో కూర్చుంటారు.
అంత సమయంలో తన ఆత్మ తీసుకుపోయాకే గురువు తానే వస్తారు, యమదూత రాణించాలి. ఎందుకో ఎప్పటి నుంచి గురు నామం ఇస్తారో మన రికార్డు, ఇప్పుడు మన రికార్డు ఎక్కడ ఉందా? యమరాజ్ ధర్మరాజ్ దగ్గర ఉంది. నామం ఇచ్చే రోజు ఆ రికార్డు గురు తన స్వాధీనం తీసుకుంటారు. ఇంకో కొన్ని పెద్ద పెద్ద కర్మాలు ఉంటుంది, నరకంలో తొలగిపోయే అట్లా, అది గురు తన పైన తీసుకొని కాలికి లెక్క ఇస్తారు. మరి లాస్ట్ లో దాని కొరకే రికార్డు గురు చేతిలో వచ్చే నుంచి లాస్ట్ టైంలో తీసుకోపోయాకే ఆ ఆత్మకు తొలగిపోయే గురువే వస్తారు. డిపార్ట్మెంట్ చేంజ్ అయిపోయింది. ధర్మరాజ్ డిపార్ట్మెంట్ నుంచి లేఖాజోఖా గురు చేతిలో వచ్చేస్తాడు. ఎవరు నామం ఇచ్చినారో వాళ్ళ చేతిలో వచ్చేస్తుంది. ఆయన వచ్చే తిరల లాస్ట్ లో ఏమంటే కొంచెం ధ్యాన బలం ఉంటే 2.5-3 గంటల రోజు ధ్యానం చేస్తూ ఉంటే కొన్ని రోజులు ముందే వచ్చి తెలుపుతారు గురు, ఫలానా వారానికే ఫలానా రోజుకే ఇంత గంటకు వస్తాం, నీవు తయారు ఉండాలా అంటూ తెలుపుతారు. 3 రోజులు 4 రోజులు ముందని. ధ్యాన బలం లేకపోతే తెలుపలే. ప్రాణం ఆటోమేటిక్ సత్యప్పుడు పైకి వస్తుంది. ఆటోమేటిక్ ధ్యానంలో పోవాల్సింది అంతవరకే మనం ధ్యానం చేయలేదు, సత్యప్పుడు ఆటోమేటిక్ పైకి వస్తుంది. అప్పుడు ఇక్కడ వస్తేనా నిర్ణయం అవుతుంది. ఈ జీవి కాలు జీవి లేకుంటే గురు జీవి. ఇక్కడ కాలు మరి గురువు ఇద్దరు నిలబడి ఉంటారు. ఎవరు ఆత్మ వాళ్ళకి రక్షణ చేస్తారు. గురు ఆత్మ అంటే గురు రక్షణ చేసుకుంటా, వాళ్ళకి లోపల లోపల పైకి తొలగిపోతారు. లోపల లోపల త్రోవ ఉంది, 16 లోకాలకి సంబంధం ఉంది. పై మండలాల్లో పెడతారు. కాళ్ళు జీవి ఉంటే కాలు పట్టుకొని తన నోట్లో వేసుకుంటారు. మరి చేసిన కర్మాలు పట్టే 84 లక్షల జీవరాశులు పంపిస్తారు. సెట్ట సామ్యాల్లో, పురుగు పాము శరీరములో, పక్షి శరీరములో, పశు శరీరములో వాళ్ళ కర్మాలు పట్టే ముందే శరీరం తయారు ఉంటుంది. ఆత్మకి అక్కడ పంపిస్తారు. అలాగా ఈ 84 లక్షల జీవరాశి నడుస్తా ఉంది, కర్మాల పైన ఆధారపడి ఉంది. पीवता नाम सो जुगन जुग जीवता, पीवता नाम सो जुगन जुग जीवता, नाही वो मरे जो नाम पीवे. మరి అదే అంటున్నారు, నాహి ఓ మరే జో నామ పీవే. ఆ నాదానికి అంతరంలో ప్రకటన చేసుకున్నారో వాళ్ళు ఎప్పటికీ సత్యాలే. వాళ్ళ ఆత్మ అమర అయిపోతుంది. ఆ నామం, ఆ శబ్దం ఎక్కడ నుంచి వచ్చింది అక్కడ తొలగిపోతుంది. ఈ ఆత్మ యావ ఆత్మ కానీ ఎప్పుడు సత్య బుట్టలు రాదు. ఆత్మ అమరే అయితేనా మనసు జత పట్టినికే, మన జత ఇడిసిపెట్టి ఉండేకి లేదు ఆత్మ. ఆ మనసు జత ఉండే నుంచి దాని సంగతి ఏదో చుట్టు కొడతా ఉంది 84 లక్షల జీవరాశులు. మనసు జత వదిలి నామ జత పడితే ఇదే జన్మంలో ముక్తి. మా ఆత్మలేమంటారు, సంసారం విడిచిపెట్టే పని లేదు. మీకు ఎక్కడ పరమాత్మ పంపించినారు ఉండండి, మీ కార్యం చేసుకోండి. అయితేనే నామ రూపమై గురు రూపమై ఉండండి. ఎందుకో ఈ లోకంలో ఇది ఏం శాశ్వతం లేదు. ఏం దొరికింది? కాలు మరి మాయదు, మందు కాదు. మనం వచ్చే రోజు ఉత్తసేతు వచ్చినాము, పోయే రోజు ఉత్తసేతు పోయేవాళ్ళే. ఏం మోసుకోరాలే, మోసుకుపోయేకిలే. ఇక్కడ ఏం దొరికింది? వాళ్ళు మన ఎన్ని కర్మాలు పట్టే 4 దినాల కొరకు ఇస్తారు. మరి అన్ని తీసుకొని పంపిస్తారు. ఏం పోయే
పోనీకే లేదు, లాస్ట్ లో ఉత్తసేపు పోల్సింది. చేసిన కర్మాలు పట్టే వేరే వేరే శరీరంలో పంపిస్తారు, అక్కడనే కర్మాలు పట్టి ఇస్తారు. మాయ, ఇవన్నీ మాయ. దానికి మహాత్ములు అంటారు సంసారం చేయాల, ఇది మన డ్యూటీ ఉంది. ఎన్నిక ఇచ్చ తీసుకునే 2 సంబంధాలు ఉంది, ఇలాగా మన కర్మాలు తీరదుంది చేసుకునేలా. అయితే లోక వస్తు రూపమై కాదు, నామ రూపమై, గురు రూపమై. సహజములు ముక్తి, ఈ లోకు పరలోకు 2 సుఖాలు మనకి దొరకపోతుంది. నామ సుమరం ధ్యానం చేస్తూ మనం సంసారం చేస్తే ఎక్కడైనా ఆనందమే. సత్యప్పుడు అదే నామం, మరి గురువు వస్తారు, పై మండలాలు పెడతారు, అక్కడ ఆనందమే. ఈ లోకు పరలోకు 2 సుఖాలు దొరికిపోతుంది. काल व्यापी नहीं अमर वह होएगा, काल व्यापी नहीं अमर वो होएगा, आदि और अंत वो सदा जीवे. అట్లా వాళ్ళకి కాలు వ్యాపే नहीं, మృत्यु లేవు వాళ్ళకి. ఎవరిలో నామం ప్రకటమైంది, నాదం ప్రకటమైంది. జుగన జుగ ఎంతవరకే సృష్టి ఉంటుంది, ఎంతవరకే వాళ్ళ పేరే ఉంటుంది. ఆత్మ అమరు ఉంటుంది, పై మండలాల్లో ఉంటుంది. అవి ఎప్పుడుకే మరి మృత్యులోకానికి రాదు, సత్య పుట్టలు రాదు. దాని కొరకే భక్తి. మానవ శరీరం మనకి పరమాత్మ ఇచ్చింది భక్తి కోరికే. ఇది నరనారాయణ శరీరం ఉంది, పరమాత్మ ఇచ్చిందా భవసాగర దాటిపోయే కోరికే. ఆ పని మనం చేయకపోతే వేరే అన్ని పని చేసి ప్రయోజనం లేదు. లాస్ట్ టైంలో పశ్చాత్తాపమే. మనం ఏం చేస్తాం, భక్తి వదిలి వేరే వస్తు రూపం అయిపోతామో అన్ని పని చేస్తాం. లాస్ట్ టైంలో వస్తువులో మన జత వదులుతుంది, విడిచిపెడుతుంది, అప్పుడు బాధ అవుతుంది. సంసారం వదిలి విడిచిపెట్టిపోయేప్పుడు బాధ అవుతుంది. దానికే మహాత్ములు అంటారు, భక్తి చేసుకొని సంసారం చేయండి. సంసారం చేసేది ఏం తప్పులేదు, మన డ్యూటీ ఉంది. 2 సంబంధాలు ఉంది. ఎన్ని జన్మాల్లో చేసిన రుణం తీరే కోరికే ఇలాగా మనకే శరీరం దొరికింది. అయితేనా నామ రూపమై, భక్తి రూపమై చేసుకోండి. జై. काल व्यापी नहीं अमर वो होएगा, काल व्यापी नहीं अमर वो होएगा, आदि और अंत वो सदा जीवे. संत जन अमर है उसी हरि नाम से, संत जन अमर है उसी हरि नाम से, उसी हरि नाम पर चित्त देवे. మరి పల్టు సాహెబ్ గారు అంటున్నారు, సంత మహాత్ములు అమరువైనారంటే అదే నామము ద్వారా, నామరూపం ఆయనకే. చూడండి ఎట్లా వాళ్ళు పల్టు, దరియా సాహెబ్, తులసి సాహెబ్, స్వామీజీ మహారాజ్, మరి ఎట్లా వాళ్ళంట అదే నామరూపమై మన ఉత్తర ఇండియాలో జగజీవన్ రామ్ అయినారు. ఆయన 14 సంవత్సరాల పిల్లోడు, పశువులు కాస్తున్నా. అప్పుడు ఎన్ని కాలంలో చదువు తక్కువ, 100 సంవత్సరాల ఎన్నిక. ఆయనకి ఒక 100 ఆవులు ఉంది. 14 సంవత్సరాల పిల్లోడు ఆవు కాసకపోతారు, పశువులకి తోలుతారు అడవికి. అయితే మంచి సంస్కారం ఉంది, భక్తి భావం ఉంది. ఒక ఇట్లా పశువులు కాసుకొని ఉండరు. అక్కడ నుంచి 2 సంత మహాత్ములు వస్తున్నారు, బుల్లా సాహెబ్, బీకా సాహెబ్. బుల్లా సాహెబ్, బీకా సాహెబ్ 2 వస్తున్నారు. ఈయన చూస్తున్నారు, ఏమ 2 సాధువులు వస్తున్నారు అంట.
చూస్తున్నారు, ఇద్దరు సాధువులు వస్తున్నారంట. పోయి నమస్కారం చేస్తున్నారు. వాళ్ళేమా ఓ చూస్తే ఈ పిల్లోడు సంస్కారీ పిల్లోడినే, పశువులు కాసుకొని ఉండరు, చదువు జ్ఞానం లేదు. ఒక చిల్లం ఇచ్చినారు. అంటే అప్పుడు తంబాకు తాగేవాళ్ళు. ఉత్తర ఇండియాలో తంబాకు గంజాయి అంతా సాధువులు తాగుతారు. గంజాయి అంటే వీళ్ళు తంబాకు అలవాటు ఉండే. చిల్లములో ఇట్లా మట్టితో చేస్తారు, మధ్యలో ఇట్లా కంకరేసి తంబాకు వేసి పైన అగ్గి పెట్టుకొని ఆ కుడుకుడి ఉంటుంది, దానిపైన పెట్టుకొని సాగుతారు. ఆ చిల్లం ఇచ్చినారు వాళ్ళకి. తంబాకు పెట్టి, పోయా మీకు పశువులు ఎక్కువ ఉంది, అగ్గి ఉంటుంది మీ ఇంటిలో, అప్పుడు అగ్గి అంతా పాలు ఉండే జాగాలో మాత్రం ఎప్పుడుకే ఈ పశువుల పేడ నుంచి చేసి ఇది చేస్తారా, అది రాత్రి మగల అంతా కొంచెం వచ్చేస్తా ఉంటారు. ఆడే అగ్గి ఉంటుంది. అగ్గి పెట్టి తక్కువ ఆ కాలంలో పోయి అగ్గి పెట్టుకోరాయా అంతా ఇచ్చినారు. ఈయన పారిపోయ, సాధు సేవ పారిపోయినారు. అక్కడ చూస్తే అగ్గి ఉంది, పాలు పెట్ట, పెద్ద మట్టి గుడ్డలో పాత్రలో పాలు అప్పుడు కాసేది. అది కాలి 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 ఎర్రగా అయిపోతుంది పాలు. కొంచెం అగ్గి పెట్టుకున్నారు. మనసులో వచ్చింది, ఇంత పాలుంది మన ఇంటిలో, సాధులకి కొంచెం పాలు తాపి తంబాకు తాకితే బాగుంటుంది అంట అనుకొని ఒక చెంబు తీసుకొని లోపల పోయి, ఎవరు మధ్యాహ్నం అంతా నిద్రపోయినారు. 2 గంటల సమయంలో ఎండ ఎక్కువ, దానికి పండుకుంటారు కొన్ని చేప. ఆడవాళ్ళంతా నిద్రపోయినారు. అయినా పోయి చెంబులో పాలు చెంబు బాగా నిండు తీసుకున్నారు. ఒక చెంబు ముంత నిండు తీసుకున్నారు. దానిపైన టావెల్ మూసుకొని ఎవరు చూడుకోవద్దంట. ఆ చిల్లం తీసుకొని పారిపోయ బయటికి పోతున్నారు. అయితే నా మంచి పిల్లోడు, లోపల భయం. మన అమ్మకి పిన్నమ్మకి తెలిస్తే కొడతారు, తిడతారా, నేను అడుకోక పాలు తీసుకొస్తున్నాము అట్లా ఇట్లా అనుకొని పోతున్నారు. అక్కడ వాళ్ళు స్వామి వాళ్ళకి, స్వామి మీరు తంబాకు తాగక ముంచే కొంచెం పాలు తాగి మరి తంబాకు తాగండి అంట. ఆయన భావం చూసి బుల్లా సాహెబ్ అంటున్నారు, ఏమయ్యా మనకి పాలు ఇచ్చినకే మీకే పాలు తక్కువ అయ్యలే, ఎక్కువ అవుతుంది అన్నారు. ఎక్కువ అవుతుంది అంటే అవునయ్యా ఎక్కువ అవుతుంది, అట్లా నేను చూసి వస్తా అంట. ఎక్కడైనా కుండ నిండింది ఏమో అంట, పాత్ర నిండింది ఏమో చూసి వస్తా అంట. పోయి చూసిరా అంట. పిల్లోడు బాలబుద్ధి పారిపోయినారు. అక్కడ పోయి చూస్తే ఆ పాత్ర, పాలు పాత్ర అంతా నిండి బయట పొలుతా ఉంది, పాలు కిందకి పడతా ఉంది. ఓహో వీళ్ళు మహాత్ములే, ఎవరు మామూలు సాధువులు కాదు అంట. వచ్చి పాదం వెళ్ళిపడి నమ్మకం వచ్చేసి నమస్కారం చేసి అంటున్నారు, స్వామి నాకు ఉపదేశం ఇవ్వండి. అప్పుడు వాళ్ళంటారు, మీ కోరికే మేము వచ్చినాము. ఎందుకు ఆయన సంస్కారి ఆత్మ. ఆడే సెట్ కింద కూర్చోబెట్టి ఇద్దరు నామం ఇచ్చినారు వాళ్ళకి. చూడండి, బీకా సాహెబ్, బుల్లా సాహెబ్ ఇద్దరు నామం ఇచ్చినారు. ఆ బుల్లా సాహెబ్ ఏం చేస్తున్నారు, నల్ల దారం కట్టినారు ఒకటే, ఈయన ఏరు దారం కట్టినారు. తొలగి ఒక దారం కట్టి నామం ఇచ్చి, ఇది ఎప్పుడూ నేను ధ్యానం నామస్మరణ చేస్తుండాలంత విధానం అంతా చెప్పి వెళ్ళిపోయినారు. ఆయన పశువులు కాసుకొని ఒక సెట్ కింద కూర్చునేది నామ జపం చేసుకొని, ఇది పెద్ద తోపు అంత పెద్ద పెద్ద మామిడి తోపు మాన్ ఉండే, దానికి తెలిసేది ధ్యానం కూర్చోడు. అట్లా చేస్తే చేస్తే కొంచెం నామ ఆనందం దొరికే సురే. మరి రూములో కూర్చొని సురు చేశాడు. ఒక రోటీ తినేది, ధ్యానం చేసుకొని కూర్చునేది. జగజీవన్ రామ్ సొంత మహాత్ములు అయినారు. మన ఉత్తర భారత్ లో
ఆయన బాణి మన గ్రంథంలో ఉంది, మహాత్ములు అయిపోయినా. మరి ఆయన నామదానం ఇచ్చేప్పుడు ఎవరికి నామం ఇస్తుందో 2 దారాలు కడుతుందో, ఒక నల్లదో ఒక ఎర్రదో. గురువు ఇద్దరు వాళ్ళకి 2 దారాలు కట్టింటే ఆయన నామం ఇచ్చే వాళ్ళకి అందరికి 2 దారాలు కడుతుందో, ఒకటి నల్లదో ఒకటి ఎర్రదు. ఆయన ఇద్దరు గురువుకి ధ్యానం చేసుకున్నారు చూడండి. మరి బుల్లా సాహెబ్, బీకా సాహెబ్ ఇద్దరు నామం ఇచ్చినారు. బీకా సాహెబ్ బ్రాహ్మణులు, బుల్లా సాహెబ్ కొన్వి నీచు కులం వాళ్ళ. అయితే ఇద్దరు సంతు మహాత్మ, ఇద్దరు గురు ధ్యానం చేసుకొని ఎవరిన రాని ఇద్దరు అంటే ధ్యానం చేస్తారు. వాళ్ళు సంతు మహాత్మ, మంచి మహాత్ములు అయినారు. జగజీవన్ రామ్ యూపీలో మంచి పేరే ఉంది, ఆయన ఆశ్రమం ఉంది. సంతు మహాత్ములు అయినారు ఆయన. దాని కొరకే అదే మాట అంటున్నారు, उसी हरिनाम पर ఇసి హరినామ్, ఇదే నామ అమృత తాగి సంతు మహాత్ములు అమర అయిపోయినారు. మనం తాగితే మనం ఎందుకు అమర అయ్యలే? ఎవరు తాగినారంటే వాళ్ళు అమరైనారు. అయితే మనకి మనసు మోసం చేస్తా ఉంటుంది. నామస్మరణ చేయాలంటే మనసు ఒప్పుకోనేలే. వేరే సంసార స్మరణ చేయాలంటే బాగా చేస్తుంది. సంసార చింతలు ఎంత ఆనందం అంటే రాత్రికి నిద్రేసే రాదు, టెన్షన్ అంటారు దానికి. యావదో మాంత్రాలు మిగ్గి పండుకుంటారు, అంత టెన్షన్ వస్తుంది. ఎందుకో సంసార చింతలో మనసుకి ఆనందం కలుగుతుంది, దానికి నిద్ర రాదు. నామస్మరణలో ఆనందం కలిగేలే, దానికి నిద్ర వస్తుంది. మీకు నిద్ర లేకపోతే నామస్మరణ చేసుకొని కూర్చోండి, అప్పుడే నిద్ర వచ్చేస్తుంది. ఎందుకో నామస్మరణ చేసేప్పుడు మనసుకి కొంచెం శాంతి దొరుకుతుంది. శాంతి దొరికితే నిద్ర వస్తుంది. మన మైండ్ లో శాంతి లేదు, నిద్ర రాదు, గలాటి టెన్షన్. దానికి నామస్మరణ అంటే మనసు ఒప్పుకోనలే. సంసార జపం అంటే బాగా చేస్తుంది, మనసుకి ఏలో అటో, దాంట్లో ఆనందం, దీంట్లో ఆనందం, రుచి లేదు. దానికే నామస్మరణ చేస్తూ 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 మనసుకి సంపే కోరికే మహాత్ములు నామం ఇచ్చినారు. దీనికి తెలుసు నామం పోతే నేను సస్తా అంట, దానికి ఇది పారుతా ఉంటుంది. కొన్ని రోజులు చేస్తే చేస్తే మనసుకి నామానందం కలుగుతుంది. అప్పుడు మనసు చేసే కసురు చేస్తుంది, అజప అయిపోతుంది. అజప అయిపోతే మనసే చేస్తా ఉంటుంది జపం. మీరు మాట్లాడుతూ ఉంటే మనసు నామంలో ఉంటుంది, జపంలో ఉంటుంది. అప్పుడు ఆ జపం స్టార్ట్ అయితేనే మన చేతన పైకి వచ్చేది ఆటోమేటిక్ గా. జాప్ అజప అయిపోతుంది, తర్వాత అనహద్ ప్రకటన అయిపోతుంది. జై दास पलटू कहे सुधारस छोड़ के, दास पलटू कहे सुधारस छोड़ के, भया आज्ञान तू चाच लेवे. మరి అదే దాస్ పల్టూ సాహెబ్ గారు ఏమంటున్నారో, సుధారస ఛాడికి నామ రూపమైన సుధా అమృతం మీరు దూరం చేసి ఛాస్ లేవే. సంసార చింతనం అంటే మజ్జిగ సమానం. ఛాచ్ తెలుగులో మజ్జిగ అంటారు, సల్లకి. దానికి కడుపు సల్లగా అవుతుంది అంతే, మజ్జిగ. మరి దాంట్లో ఏం సారం లేదు. ఆ సుధారస అమృతం నామం దానికి దూరం చేసి మనం ఈ లోక చింతనం మనసు బాగా చేస్తుంది. దానికి నామస్మరణ చేయాలంటే మనం కొన్ని రోజు జబర్దస్తి మనసుకి నామములు పెట్టాల, లేకుంటే మనసు చేసేలే, పారిపోతా ఉంటుంది. పట్టుకొచ్చి నామంలో పెట్టాలా, మరి పారిపోతుంది, మరి పట్టి నామంలో పెట్టాలా. కొన్ని రోజుకి అలవాటు అయిపోతుంది, లేకుంటే ఇది చేసేలే, ఎప్పటికి చేయనిచ్చేలే. జై राख परवाह तू एक निज नाम की,
राख परवाह तू एक निज नाम के खलक मैदान में बांध टाटी మరి అదే అంటున్నారు మీరు యావ చింత పెట్టుకోనాలా అంటే నామ్ చింత. గురు నానక్ గారు అన్నారు ఆస్ ఏక సత్త నామకి దుది ఆస్ నిరాశ్. మీకు ఆశ చేయాలంటే నామద ఆశ చేసుకోండి. వేరే ఆశ చేసుకుంటే అంత సమయంలో నిరాశ అయ్యే పని వస్తుంది. ధనధాన్యాలు మాడి బంగ్లాలో హస్తి బస్తీలో పెద్ద స్థానంలో ఇవన్నీ 4 దినాలు శరీరంలో ఉండేవరికి అంత సమయంలో అన్ని జత ఇడిసి పెట్టుకుంటాయి. నామద ఆశమే ఈ ఆత్మకు ముక్త చేస్తుంది, అమరు చేసేస్తుంది. దాని కొరకే నామ ఆశ పెట్టుకోండి. ఆశ ఏక సంతనామకి దుజి ఆశ నిరాశ. గురు నానక్ ఏమంటున్నారో మీకు ఆశ పెట్టుకోనాలా అంటే నామద ఆశ పెట్టుకోండి. దుజి ఆశ పెట్టుకుంటే నిరాశ అయ్యే పని వస్తుంది, అన్ని వదిలి పెట్టిపోవాల్సింది, అప్పుడు బాధ అవుతుంది. నామ ఆశ పెట్టుకోండి. అన్నం తినేప్పుడు నామ సుమ్రన్, త్రోవ నడిసేప్పుడు నామ సుమ్రన్, పొలంలో పని చేసేప్పుడు నామ సుమ్రన్. అయిపోయా. మనం నిజమైన బైరాగి, సంసారం వండుకొని బైరాగి. మనసు నామరూపం అయితే చాలు. దాని కొరకే సహజంలో ముక్తి దొరికిపోతుంది. ఇలాగా మహాత్ములు సంసారంలో వండుకొని మహాత్ములు అయినారు. నేను ఎప్పుడైనా కానీ సత్సంగంలో చెప్తుంటాం చూడండి. కబీర్ సాహెబ్ గారి రేసిమి సిరి తయారు చేసి అమ్ముకొని తన జీవికా జరుపుతున్నారు, కుటుంబానికి సాకినారు, భక్తి చేసుకున్నారు, నామ జపం చేసుకున్నారు. రవిదాసుడు చెప్పులు కొట్టుకొని అమ్ముకొని తన జీవనం జరుపుతున్నారు, మహాత్ములైనారు. గురు నానక్ గారు కర్తార్పూర్ లో వ్యవసాయం చేసుకొని, ఆయన రైతు, వ్యవసాయం చేసుకొని మహాత్ములైనారు. ఎందుకో మనసు మోసం చేస్తుంది. సంసారంలో వండుకొని పని పాటు చేస్తూ మన భక్తి అయ్యలేదంటుంది. లేదు, అవుతుంది. మనసులో మార్పు రావాల. యావ మనస్సుకు సంసార రూపమైన దయం పట్టింది, దానికి నామ రూపమైన దయం పట్టాల. అయిపోయా. ఎట్లా మన సంసార చింత చేస్తూ ఉంటుంది పగల రాత్రి, అట్లా నామ చింతలో పడిపోతే అయిపోయా ముక్తి. అంతే, ఇంకేం చేసేలే. కాయబట్ట రుద్రాక్ష బేక్ లేదు, పోయి అడవిలో కూర్చునే పనిలే, ఉపవాస సత్య పనిలే. సంసారంలో వండుకొని ముక్తి. మనసు నామరూపం అయితే చాలు. శరీరం నుంచి శరీరానికి బేరాగి చేసుకోనని ప్రయోజనం లేదు, మనసుకు బేరాగి చేయాలి. ఏం దోషాలు ఉంది మనసులో ఉంది. శరీరం ఏం చేసింది పాప? ఇది పాము పుట్ట, ఆ పుట్టలో పాము పోయింది, కట్టి తీసుకొని ఎన్ని సంవత్సరం పుట్ట కొడితే ప్రయోజనం ఏమిటి? పాము ఉండే వరకే మనం దాని కాటు నుంచి హాయిగా ఉండకాయాలి. అది బతికొందంటే ఎప్పుడు బయట వస్తే కాటేసేస్తుంది. ఏం చేయాల్సింది? పాము సచ్చాల్సింది. పుట్ట కొట్ట నుంచి ప్రయోజనం లే. అలాగే ఇది పుట్ట, ఇది పాము ఉండే పుట్ట. ఇది దీంట్లో ఉంది మనసు రూపమైన పాము. ఈ 6 అడుగుల పుట్టలు ఆత్మనుంది, మనసు ఉంది. ఏం కావాల్సింది? మనసు స్వాధీనం రావాల్సింది. దీనికి బాధ పెడితే ప్రయోజనం లేదు. చూడండి, ఆత్మ యావ రోజు దీనికి వదిలి ఇడిసిపెట్టిపోతుంది. దీని గతి ఇది మట్టి బొమ్మ, ఏం పనికి రాదు. మరి మన వాళ్ళు ఎత్తుకుపోయి గుంతలు వేసి వస్తారు. ఇది మట్టి నుంచి పుట్టిన శరీరం మట్టి తినేస్తుంది, ఏమేం మిగిలలే. ఎంకస మట్టి తినేస్తుంది. దానికే ఇది మట్టి బొమ్మ. దీనికి ఏం చేసే అవసరం లేదు. మనస్సు బంధు మరి మోక్షకే కారణం మనస్సు. ఆ మనసు మన స్వాధీనం రావాల, మనసు నామరూపం కావాలి. అంతే, కార్యసిద్ధి అయిపోతుంది. మనం సంసారం చేయాలి. సహజముల ముక్తి.
मेरो उमराव दिन 4 के पाहुना, मेरा उमराव दिन 4 के पाहुना, छोड़ घर माहे दौलत हाथी. మరి పట్టు సాహెబ్ గారు అంటున్నారు, మీరు ఉమరావు ఇప్పుడు శ్రీమంత్ సావుకారులు రాజు మహారాజులు 4 రోజుకే చుట్టాలు వాళ్ళు వచ్చిపోయినారు. కబీర్ సాహెబ్ గారే చెప్పినారు, రామ గయో రావణ గయో జాకోబో పరివార్ కహెం కబీర్ ఫిర్ నై సప్న జీవ సంసార్. రావణ అట్లా పెద్ద పెద్ద రాజు మహారాజులు వచ్చి వెళ్ళిపోయినారు. ఎవరు శాశ్వతంగా ఇక్కడ తన స్థానం చేసుకునే కాదు. చూడండి ఎట్లెట్లా రాజు మహారాజు అయినారు, అందరూ పోయినారు. మరి ఎందుకు ఇది శాశ్వతమే కాదు, ఇక్కడ ఎవరు ఉండేకెళ్ళి. దానికే నేను ముందునే చెప్పినాము. చూడండి మహాభారత సమయంలో కృష్ణ ఏం చేస్తున్నారో, ఓ పక్క కౌరవుకి ఒక పక్క పాండవులకి నిలబెట్టి వచ్చే వాళ్ళకి అడుగుతున్నారు, నీవి యావ పచ్చములో ఉంటావా అంటే ఇక్కడ అక్కడ ఎవరు ఎక్కడ కావాలి అక్కడ పోవచ్చు. ఓ పక్క కౌరవుకి తనంతా 11 అచ్చడి సైనిక్ ఇచ్చేసినారు, తను ఇక్కడ నిలబడినారు. మరి అంతా ఇట్లా విభాగాలు చేస్తున్నారు. ఒక సూర్యబీర, మంచి సూర్యబీర గుర్రం పైన సవారీ చేసుకుని వచ్చి కృష్ణ ముందు నిలబడినారు. కృష్ణకి అడుగుతున్నారు, నేను ఎక్కడ ఉండాలా అంట. కృష్ణకి ఆశ్చర్యం అయిపోయింది, ఎంత దూరంగా వచ్చి అడుగుతున్నారు, ఈయన ఏం పెద్ద అంట. ఏమయ్యా నీకు ఎక్కడ కావాలి అక్కడ నిలబడవు, నీవు ఎక్కడ ఉంటావా అంట అడుగుతారు. ఎక్కడ సోల్ ఉంటుంది అక్కడ నేను ఉంటా అంట. కృష్ణకే సాక్ కొట్టా. అందరు గెలుపు ఎక్కడ ఉంటుంది అక్కడ ఉంటాం అంట కోరుతారో, ఈయన సోల్ ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉంటా అంటే ఇందులో ఏమేం మర్మం ఉంది అంట అంటున్నారు. నీళ్ళు అట్లా ఏముంది గుణమా? ఆయన ఒక బాణం తీసి అంటున్నారు, నేను మంత్రం చదివి ఒక బాణం విడిస్తే ఆయన నిలబడింది ఒక రాగి మాన్ కింద. ఒక బాణం వదిలితే అన్ని రాగి ఆక్కే రంధ్రం కొట్టుకొని, బాణం నా బాణం ఒకే బాణం అన్ని రాగి ఆక్కే రంధ్రం కొట్టుకొని నా తరగసలో వచ్చేస్తుంది అంట. కృష్ణకి భయం అయిపోయి. అయితే ఆయన కొంచెం అక్కడ ఇక్కడ అంత మందికి చూసేప్పుడు ఈయన ఒక ఆకు పీక్కొని కృష్ణ తన కాలు కిందకి దాచిపెట్టుకున్నారు అంటున్నారు. కానీ నాకు చూపిస్తావా? చూపిస్తామంట. మరి ఆయన మంత్రం చదివి ఒక బాణం విడుస్తున్నారు. అన్ని ఆకి రంధ్రం కొట్టుకొని చూడండి ఒక అర్ధ గంట వరకు ఆ బాణం అన్ని ఆకి రంధ్రం కొట్టుకొని వచ్చి కృష్ణ పాదాల పైన నిలబడింది. ఇక్కడ ఒక ఆకు ఉంది అంట, పచ్చి ఆకు. కృష్ణ పాదాల పైన వచ్చి నిలబడింది. ఇప్పుడు ఆయన అంటారు, చూడు స్వామి పాదాలు ఎత్తేయండి, లేకుంటే పైనుంచి కింద వరకే అది రంధ్రం పట్టే నా తరగసులు వచ్చేది అంట. గాబులు పడిపోయినా పాదాలు వేసుకున్నారు. అది దాన్ని కొట్టుకొని వచ్చేసింది లోపల. కృష్ణకి భయం అయిపోయింది. ఇట్లా వాళ్ళు ఒకరు కౌరవులో ఉంటే పాండవ వినాశ ఖాయమే. అప్పుడు కృష్ణ అంటారు, ఏమయ్యా సూర్యబీరులో దానసూరులో ఉంటారా అంట. నిజమే. అవును స్వామి నిజమే, సూర్యబీరులో దానసూరులో ఉంటారు అంటే నేనేమేమి అడిగితే నీవు ఇస్తావా అంట. ఇస్తావు స్వామి అంట. మరి నీ శిరస్సు నాకు ఇచ్చేయి అంటారు. చూడు మోసం. కృష్ణకి భయం అయిపోయి ఇట్లా వాళ్ళు అక్కడ ఇలా అక్కడ పోయేది అక్కడ ఒకరు ఉంటే చాలు కౌరవులకే వినాశ ఖాయమే. మీ శిరస్సు నాకు ఇచ్చేయి అంటారు. అప్పుడు ఆయన అంటున్నారు, ఏం స్వామి ఎంత అన్యాయం.
నేను ఇవన్నీ యుద్ధం జరిగే వరకు అన్ని చూడాలా, దీంట్లో ఎవరు సూర్యబీర్లు అంతా నాకు ఆశ ఉండే. ఈ రోజే నాకు సంపేస్తున్నావా? అప్పుడు ఆయన అంటున్నారు, ఆ మాట నాకు ఉంది, నీకు ఎన్ని దినాలు యుద్ధం చేస్తా అంతవరకు నేను నీకు అమర్ చేస్తా, అన్ని రోజు నీవు చూసుకోవచ్చు. అయితే నీ సిరిసి ఇచ్చి అప్పుడే తలవారు తీసి కొట్టేసినారు, సిరిసి ఇచ్చేస్తా. ఇగో ఈయన మాట ఇచ్చినారు, నీకు అంతవరకు అమర్ పెడతామంటున్నారు. అప్పుడు పెద్ద ఎదురు బొమ్మ చాలా హైట్ గా ఉండేది తెప్పించినారు. ఈయన శిరసుకే ప్రాణదానం ఇచ్చినారు. యుద్ధం అయ్యే వరకే అట్లా బతికి ఉండాలా అంటే శిరసుకి మాత్రం, దళముకి కాదు. దానికి దీని ఇవి పెద్ద బొమ్మలు పైకి పెట్టి దాంట్లో పొడిసేస్తున్నారు మాన్ దగ్గరే. అది దానికి ప్రాణం ఉండే, దడానికే తీసుకుపోయి పొడిసేస్తున్నారు. మరి లాస్ట్ 18 రోజు అది అట్లా బతికి ఉంది, చూసింది. అది మహాభారత సమాప్త 18 రోజుకి దానికి కిందకి దించినారు. కృష్ణ అడుగుతున్నారు, అన్నయ్య 18 రోజు యుద్ధం జరిగింది చూసినావా? దీంట్లో ఎవరు సూర్యబీర్లు అంట. ఇంతమంది యుద్ధం చేసిపోయినారో, ఒకరికింత ఒకరు పెద్దోళ్ళు, నీకు ఎవరు సూర్యబీరు కనపడినారు చెప్పు అంటే, ఎందుకో నీవే ఇప్పుడు ఉండవు, అందరు పోయినారు. నీవే స్టార్టింగ్ నుంచి ఇంతవరకే 18 రోజు చూసుకొని నీవే ఉండదు, దానికే నీకు అడుగుతున్నామా అంట. ఆయన అంటున్నారు, స్వామి దీంట్లో ఎవరు సూర్యులు లేరు అంట. ఏమయ్యా, ఇంత పెద్ద మహాత్ములు, మరి సూర్యుడు రాజుల్లో, మరి భీష్మ పితామహ కర్ణ అట్లా వాళ్ళంతా బహాదూర్ సూర్యుడు పోయినారని నీవెవరు లేరు అంటున్నావు. లేదు స్వామి, నాకు ఒక్కరూ సూర్యుడు కనపడలే. అందరు ఎన్నిక నీ చక్రమే పని చేసింది స్వామి అంట. నీవే సూత్రధారి, నీవే అన్ని పని సంపన్నారు, నీవే అందరికి సంపన్నావు, నేను చూసినాం. ఎన్నిక అంతా నీ చక్రమే పని చేసింది. వాళ్ళ ఊరికి ఎట్లా నాటకాలు ఆడేవాళ్ళు, చేసిన పని నీ చక్రమే చేసింది స్వామి. ఏ ఊరికొండయా చెప్పొద్దు ఎట్లా ఊరికి ఆవని. దానికి ఎందుకో ద్వాపర యొక్కడ కలియుగం రావాల, దానికి సూర్యుడు ఆ సమయంలో ఉండే వాళ్ళు ఉండకూడదంట. మహాభారత తయారు చేసింది కృష్ణ అవతారం, దానికి వచ్చింది. ఇప్పుడు అంతా అయిపోయింది. లాస్ట్ లో ఏమంటూ పాండవులకి, పోండి హిమాలయంలో పడి మీరు పోండి అంట, చనిపోండి, కలియుగం వస్తుంది అంటే. వాళ్ళు పోయి హిమాలయంలో పడి సచ్చినారు. మీ అందరికి తెలిసే. ఎవరుండరో ఎవరు లేదు, వాళ్ళ కొడుకు పరీక్షిత్. మరి ఇప్పుడు కృష్ణన ఒక సెట్ కింద వీళ్ళకి పంపించి ఆయన ఒక సెట్ కింద పోయి పండుకున్నారు, రాగి సెట్ కింద. సాయంకాలం 7 గంట అయితా ఉంది, మొబ్బు కొంచెం ఇట్లా చీకటి అయితా ఉంది. పాదాల పైన పాదాలు పెట్టుకొని పండుకున్నారు. ఈ పాదములో పద్మ రేఖ ఉంది, జింక కన్ను మాదిరిగా వీస్తా ఉంది. ఇదే బాలి యాడ్గార్ రూపంగా బాణం తీసుకొని పారాడుతా ఉన్నారు. దూరం చూస్తే అక్కడ జింక పట్టుకొనింది అంట, బాణం వేసేసినారు. వచ్చి పాదములో బాణం తూరింది. అర్ధ అక్కడ అర్ధ ఇక్కడ తొల్లాడుతున్నారు. ఆయన పార్వతి చూస్తే జింక కాదు కృష్ణ అంటున్నారు. స్వామి పొరపాటు అయిపోయింది, నేను జింక అనుకొని కొడితే లేదయ్యా, ఏం పొరపాటు లేదు,
ఇది త్రేతాయుగ దినము. అప్పుడు ఒక మాన ఆధారంగా దాచుకొని నేను నీకు సంపిస్తే బాలి, ఇప్పుడు నీవు నాకు సంపాల్సింది ఇలాగా ఇది దినం ఇచ్చినాం నీకు, ఇప్పుడు నేను పోతున్నాను అంట చెప్పి పాయ. శరీరంలో వచ్చి అవతారం కానీ మహాత్ములు కానీ ఎవరు కానీ ఏం చేస్తారో దాని రుణం తెలిసే పోదు. కాళ్ళు కాను ఉంది, ఎవరికి ఇది ఇడిసేది కాదు. దాని వరకే కర్మ. తులసిదాస్ రామాయణంలో చెప్తున్నారు, కర్మ ప్రధాన జగత్ కరడాక జో జస్ కరేతో తస్పర్చాక. సృష్టికర్త ఈ సృష్టి నిర్మాణం చేసి కర్మ ప్రధానం పెట్టేస్తున్నారు. జీవి ఎట్లా కర్మలు చేస్తుంది, ముందుకి అట్లా శరీరంలో దానికి రుణం తీర్చలేకే పోవాల్సిందే. ఇది కర్మ భూమి. అలాగా ఈ సృష్టి నేముంది. पकड़ ले शब्द जिन तो है पैदा किया, पकड़ ले शब्द जिन तो है पैदा किया, और सब होएंगे खाक माटी. दान के पलटू साहब गारे मंटुनारो, पकड़ ले शब्द जो तुम्हें पैदा किया. ఆ శబ్దానికి మీ అంతరంలో ప్రకటన చేసుకోండి. ఎవరు మీకు పుట్టించింది, సృష్టి అంతా నిర్మాణం చేసింది, ఈ సృష్టికే కర్త ఆ శబ్దమే. అది మీ లోపల దున్కారిస్తా ఉంది 24 గంట. దానికే ప్రకటన చేసుకోండి, మీ కార్యసిద్ధి అయిపోతుంది. ఈ మానవ శరీరంలో వచ్చినకే సార్థకం అయిపోతుంది, మీ జన్మమే సార్థకం అయిపోతుంది. ఈ ఆత్మ ఎక్కడ నుంచి వచ్చింది అక్కడ పోయి చేరుతుంది ఆ శబ్దమే ద్వారా. అదే మార్గం ఉంది. శబ్ద సిడి పౌడి మార్గం ఉంది. అదే శబ్ద మార్గం నుంచి మన ఆత్మ పరమాత్మ ధామం సత్లో సత్ఖండం వదిలి మృతులోకాల్లో వచ్చింది, ఇక్కడ పదోధారంలో స్థిరమైంది. అదే శబ్ద మార్గం నుంచి తన ఊరికి తాను పోయేది ఉంది. ఇది కుదర్తి కానూన్. పరమాత్మ తయారు చేసే సిద్ధాంతం ఉంది. ఇది అంత పురాతన ఉంది, ఎంత పురాతన సృష్టి. పరమాత్మ ఎప్పుడు ఈ సృష్టి నిర్మాణం చేసినారో అప్పుడే ఈ మార్గం అందరిలో పెట్టే పంపించినారు. అదే మార్గం నుంచి ఈ జీవి సంత మహాత్ములు తన గురు కృప వలన సాధన చేసుకొని పోయి పరమాత్మలు చేరినారో, మనం అదే శబ్ద మార్గం నుంచి పరమాత్మలు చేరవచ్చు, తన ఊరికి తాను పోవచ్చు. అది మహాత్ములు తయారు చేసే సిద్ధాంతాలు కాదు, పరమాత్మ తయారు చేసే సిద్ధాంతం ఉంది. ఇది అంత పురాతన ఉంది, ఎంత పురాతన సృష్టి. ఈ మార్గం పరమాత్మ మనలో అందరిలో పెట్టే పంపించినారు. ఆ శబ్ద మార్గం అది దానికి ప్రకటన చేసుకోండి, మీ కార్యసిద్ధి అయిపోతుంది. दास पलट कहे दीक संसार गति, दास पलट कहे देख संसार गति, बिना निज नाम नहीं कोई साथी. మరి పట్టు సాహెబ్ గారు అంటున్నారు, మీరు ఈ సంసార స్థితి మీరు చూసుకోండి. గతి ఎవరికి ఉన్నారు. ఇప్పుడు సంసారంలో సంసార స్థితి ఏముంది, అంత స్వార్థ పైన ఆధారపడి ఉంది సంసారం. ఎంతవరకే ఎంత ఎవరి నుంచి ఎవరు స్వార్థం నడుస్తుంటే ప్రేమ విశ్వాసాలు ఉంటుంది. ఆ రోజు స్వార్థం మంద అయితే ప్రేమ విశ్వాసాలు ఆ రోజే వెళ్ళిపోతుంది. ఇది నిజమైన ప్రేమ కాదు. సంసారములో స్వార్థమైన ప్రేమ. సంసార ఫౌండేషన్ స్వార్థ పైన ఉంది. దానికి మహాత్ములు అంటుంటారు, మీరు చూడండి, బర్రెలు కాని ఆవులు కాని పాలు పిండుతూ ఉంటే దానికి భూసాలు హిండీలో రోజు స్నానం విస్నానం పెడతారు. రోజు పాలు బంద్ అవుతుంది, భూసాలు హిండీలో స్నానం బంద్. మేము కర్ణాటకలో ఉంటాము, చూస్తూ ఉంటాం. ఒక్కొక్క ఆవులు 10 లీటర్ పాలు పెడుతుంది, సీమి ఆవులు.
దానికి హీట్ ఎక్కువ, రోజు స్నానం చేస్తుంది. పొద్దున 6 గంటల ఠండిలోనే స్నానం చేపిస్తారు. మరి భూస పిండిలో ఎక్కువ పెడతారు పాలు, దానిపైన అది పాలు ఎక్కువ పిండదు. అయితేనే 50 రోజులు పాలు బంద్ అయితే భూసా పిండి బంద్, దాని స్నానమే బంద్. చూడండి ఎందుకో స్వార్థ లేదు. ఇప్పుడు అలాగా శరీరంలో బలం ఉంటే, ధనం ఉంటే, ఏమేం పెద్ద స్థానం ఉంటే మన వాళ్ళు మనకి ప్రేమ చేస్తారు. ఈ ఊరు లేకపోతే ఎవరు మన వాళ్ళు అయ్యాలి, ప్రేమ చేసే వాళ్ళే లేరు. దాని కొరకే అంటున్నారు, ఈ సంసార స్థితి గతి బాగా విచారం చేసి చూడండి. మన బాబాజీ గారు కథ చెప్తుండే, ఒక రైతు వాళ్ళకి ఒకే కొడుకు, ఆయనకే సత్సంగం పట్టింది. ఎవరు రానిపోని నా సత్సంగాలు పోయి కొంచెం చిన్న వయసు 14 సంవత్సరం 15 సంవత్సరం ఏజ్. తల్లిదండ్రులకి ఒకే కొడుకు. తల్లిదండ్రులకి ఏమైంది, ఈయన ఎక్కడైనా సన్యాసి అయిపోతారేమో, మన పేరే ముందేకి ఎట్లా, మరి సంసారం ఎట్లా పెరిగేది, ఈయన సన్యాసి అయిపోతే ఇక్కడ సమాప్తి అయిపోతుంది, ఇంకేమేమి చేసి సత్సంగం నుంచి దూరం చేయాలంట ప్రయత్నంలో ఉన్నారు ఇద్దరు తల్లిదండ్రులు. అయితే అది మంచి సంస్కారి ఆత్మ. ఎవరేమన్నీ పోయి సత్సంగంలోకి వచ్చానని వాళ్ళేమనుకున్నారు, 15 సంవత్సరం ఏజ్ అయింది, ఎక్కడన్నా పెళ్లి చేస్తే వదులుతారేమో సత్సంగం. అక్కడ ఇక్కడ మంచి కన్యా చూసి పెళ్లి చేసేస్తున్నారు. మరి మనం ఒక్కటిగా ఉంటే ఇంక టైం దొరుకుతుంది, సత్సంగం పోతుంది, వేరే పెట్టేస్తున్నారు ఆయనకి. వాళ్ళిద్దరే వేరే. అయితే ఆయన సత్సంగం పోయేది వదలలేదు. కరెక్ట్ 7 నుంచి 8 సాయంత్రం అయితేనే పోయి కూర్చునేది సత్సంగంలో. సాయంత్రం సత్సంగం ఇంకో చింత అయిపోయింది, పెళ్లి చేస్తేనే ఇంకో 6 నెలలు అయితేనే పెళ్లి అయి ఇంకో వదలలేదా అంటే భార్యకి ఏమేమి చెప్పించినారు, పాపకి పెళ్లి కూతురికి ఏమేమా ప్రేమ చేసి ఏమేమి మోసం చేసి ఇంకే సత్సంగం విడిచిపెట్టి ఇది సత్సంగం నుంచి దూరం చేయాలి, లేకుంటే ఈయన సన్యాసి అయితే ఖాయం. ఆయనకి మనసులో పట్టింది, ఈయన పారిపోతే మన సంసారమే అంతా నిలబడుతుంది, ఇక్కడ మన పేరే ముందుకి సాగేది ఎట్లా అంతా వాళ్ళకి చింత పెద్దలు. ఆమెకి ఏమేమంతా చెప్పి దూరం పోయినారు. ఆమె అట్లా చేసే చూలు చేసేది. ఈయన సత్సంగంలో పోయేప్పుడే బాగా బీగం వేసేది ఇంటికి. ఆమె బయటే కొంచెం ఉండేది, వచ్చేవరికి 1:30 గంట కానీ 2 గంట కానీ నేను వచ్చేవరకు బయటే కొంచెం ఉంటుంది. వారం చూస్తున్నారు, 15 రోజులు చూస్తున్నారు. ఆయన వస్తాను లోపల పోయేది, నీళ్ళు తాగేది, అన్నం తినేది, పండుకునేది. మరి రోజు అన్నది, మీరు నాకు ఒకటే ఇడిచిపెట్టిపోతావు, నాకు భయం అవుతుంది, నేను బయటకు వచ్చాను ఉంటామా, అట్లా ఇట్లా అంట మోహ పాసు. మరి అట్లా ఇంటే ఈయనకి అయింది. అవును నిజమే, నిజమైన ప్రేమ ఉంది. నేను వచ్చే వరకు బయట కూర్చుంటుంది, నీళ్ళ తాగలే, అన్నంలో తినలే. నిజమైన ప్రేమ నా పైన మాట వినేక సురు చేస్తాను. వారానికి 1 రోజు 2 రోజులు ఇడిచిపెట్టి పోయేది. నిదానం వారంలో 4 రోజులు కాడ 4 రోజులు. ఇప్పుడు రోజు సత్సంగంలో పోయి వచ్చే వాళ్ళకి స్వామికి దృష్టిదే. ఏ వారంలో 4 రోజులు రాకుంటారు. 1 రోజు దర్శనానికి వస్తున్నా అడుగున్నారు, ఏమయ్యా నీకు సత్సంగంలో బాగా ఆనందం ఉండే, మరి రోజు వచ్చేవాళ్ళు ఏమైంది, ఇప్పుడు 4 రోజులు రాక ఉండవు. స్వామి నా పెళ్లి అయిపోయింది అంట. ఏ పెళ్లి అయితే ఏమైందా, నా భార్యకి నా పైన నిజమైన ప్రేమ స్వామి. నేను పోయే వరకు అది బయటే కొంచెం ఉంటుంది, అన్నం నీళ్ళని తాగలే, అన్నంని తినలే.
మరి బయట కొంచెం ఉంటుంది, నాకు భయం అవుతుంది, నీవు లేకపోతే నాకు ఎట్లా విడిచిపెట్టిపోతావంట. దాని కొరకే స్వామి నేను ఇట్లా ఇంకు స్వామి వాళ్ళు వద్దయ్యా, ఈ లోకంలో యావ ప్రేమ నిజమైన ప్రేమ కాదయ్యా, మోసం కావద్దు, ఇట్లా నిజమైన కార్యం నుంచి మోసం కావద్దు. లేదు స్వామి నిజమైన నేను పరీక్ష చేస్తున్నావు అయితే, కానీ నేను ఒక మాట చెప్తా, అట్లా చేస్తావా? చేస్తా స్వామి. ఈరోజు పొద్దున్నే రేపు వచ్చేప్పుడు చెప్పిరా సత్సంగంలో, సాయంత్రమే మాట్లాడు, నేను ఈరోజు పూరి ఖీరు అంటే పూరి ఖీరు ఇవన్నీ తినాలంటుంది, నీవు ఎట్లా చేసి పెట్టో వస్తాను, ఇద్దరు తింటామంట. మరి సత్సంగం నుంచి పోతానా ఆయన ఇంటి మధ్యలో ఇట్లా 2 ఖంబాలు ఉంది, చాలా దగ్గరగా ఉంది. నీవు లోపల పోతానే కడుపు నస్తుంది, పండుకొని నీళ్ళకి పోతుంది. అప్పుడు నీళ్ళు తాగి ఖంబాలు ఎట్లా కాళ్ళంతా వేసి టైట్ పెట్టుకొని ఉండాల. మరి ఏమేమి జరుగుతుంది అని చూడు, నీకు తెలిసిపోతుంది నిజమైన ప్రేమ. అయితేనా లేదు, ఆ పరిస్థితి వచ్చేవరకు నేను లేచి కూర్చోవద్దు. కానీ స్వామి అంట, ఎందుకు గురు పైన నమ్మకం చూడాలా అంట. అప్పుడు సత్సంగంలో వచ్చాక ముందే చెప్పే వచ్చినారు, ఈరోజు నేను తీప తినాలంట, పూరి ఖీరు అన్ని చేసి పెట్టామా, నేను వస్తాను, ఇద్దరు తింటామంట. అట్లా చేసినాను, ఆమె అట్లా చేసింది. ఈయన వచ్చినారు, లోపలికి పోయినారు. ఈరోజు ఎలా కడుపు నస్తుంది, 1 గ్లాస్ నీరు తీసుకురా అంటే నీళ్ళు తాగి ఈయన కిందకి పడి తొల్లాడి శ్వాసం నిలబెట్టినారు. ఆమె పారిపోయింది. ఫస్ట్ విచారం చేస్తుంది, ఇప్పుడు ఇట్లా చేతి పెట్టి చూసింది, కొద్ది చెట్టుకి శ్వాసం నిలబెడతారు. ఓ ప్రాణమే పోయింది. ఇంకో నేను గలాటీ చేస్తే పూరి కానీ 1 రోజు 2 రోజు 3 రోజు ఉండొచ్చు, ఖీరు ఉండలేదు, చెడిపోతుంది. ఖీర్ తాగేస్తాము, పూరి కావాలంటే రోజు పడి ఉంటుంది. ఇప్పుడు ఏనేస్తే అందరు వచ్చేస్తారు, నేను ఉపవాసం ఉండాలా అంటే పోయి ప్లేట్లో పోసుకొని అంతా తాగేసింది ఖీర్. ఈయన అంతా చూస్తున్నారు, ఖీర్ అంతా తాగేసింది. పూరి పైకి అంతా పెట్టి పైకి దాచిపెట్టింది. మరి ఈయన అంతవరకు బాగా కాలంతా ఖంబాలో వేసుకొని బాగా టైట్ గా పెట్టుకున్నారు. మరి అంత చూసి మరీ చూసింది, ఇంకో శ్వాసం లేదు, చనిపోయినారు, నిజమే చనిపోయినారు అనుకొని బయటకు పోయి 7 సెక్సులు చేశారు. తల్లిదండ్రులు వచ్చేస్తున్నారు, ఏమైంది సత్సంగం నుంచి వచ్చా కడుపు నొస్తుంది అన్న, నీళ్ళు తాగి ప్రాణం పాయా అంట. వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు 7 సెక్సులు చేస్తున్నారు. ఇంకో అక్క పక్క వాళ్ళంతా అందరూ వచ్చేస్తున్నారు. ఎవరన్నా వచ్చే వాళ్ళంతా ఇంకో చిన్న వయసు పిల్లోడు వెళ్ళిపోయినా ఒకే కొడుకు అంట, వాళ్ళంతా 7 సెక్సులు చేస్తారు. పెద్ద హంగామా అయిపోయింది. కొన్ని చేపుకి అందరూ వచ్చినారు, ఊరు ప్రధాని వాళ్ళు వీళ్ళంతా వచ్చి ఇంకో అందరూ చూసి ఇంకో పోయినారు. ఇంకో ఏం చేయాలా, మరి ఆ పీనుగు ఎత్తుకుపోవాలంటే కాలంతా దానిలో చాలా ఇరకాటగా ఉంది, టైట్ అయిపోయింది, బయట రాదు. వాళ్ళంటారు, ఊరు వాళ్ళంటారు, అమ్మ భార్యకి, అమ్మ ఒక కంబ కొట్టాలా, లేకుంటే పాదం బయటికి రాదు, దానికి ఒక కంబ కొట్టే తీయాల. ఆమె అంటుంది, స్వామి కంబ కొట్టేస్తే మరి ఇల్లు పడితే నాకు కట్టించేవాళ్ళు ఎవరు, నీకు ఇంకో ఎట్లా చనిపోయినారు, ఆ కాళ్ళు కొట్టేయండి, ఆడ కాళ్ళు కొట్టేసి తీయండి, ఎట్లా చనిపోయినారు. వాళ్ళంతా బొడ్లు తెచ్చి బాగా రాలిపోయిన నూరుతా ఉన్నారు. ఇంకో నూరుతా ఉంటే ఇంకో అయిపోయి ఇంకో వేస్తారు నాకు. ఈయన కొన్ని చెవికి లేసి కూర్చున్నాయి, లేసి కూర్చొని నా కడుపున పాయ నేను బాగా అయినాము ఇప్పుడు అంతా మంచిదే.
ఆ దేవుని కృప అయింది, ఈయన ప్రాణం బతికింది అంటే ఆనందపడి అంత వెళ్ళిపోయినారు ఆడ. అందరూ పోయిన తర్వాత లాస్ట్ కి వాతావరణం శాంత అయింది, అందరూ వెళ్ళిపోయినారు. అప్పుడు ఈయనంట చాలా ఆకలి అయిపోయింది, ఆ ఖీరు పూరి తినాలి తీసుకురా అంట. ఆమె పై కింద చూస్తా ఉంది, ఏం చేయలేదా అంట. చేస్తున్నాము, ఏమైంది తీసుకురా జవాబు. అప్పుడు ఆయన అంటున్నారు, మహారాజ్ అన్నింటి నిజమే, ఈరోజు నా కాలమే నువ్వు కోపించక తయారైపోయినావు, నేను నిజమైన ప్రేమ అంటే ఇంక. అప్పుడు ఆయనకి తెలిసింది, అప్పుడు నుంచి రోజు సత్సంగం, ఈ భ్రమం పోయింది. దానికి ಯಾವ ప్రేమ కట్ అవుతుంది, ఒకరోజు జత వదిలి పెడుతుంది. ఆ ప్రేమ నిజమైన ప్రేమ ఎట్లా? నిజమైన ప్రేమ ఇప్పుడు మన ప్రేమ హెచ్చు తక్కువ అవుతా ఉంటుంది. చూడండి, కబీర్ సాహెబ్ గారు అన్నారు, చిన్న ఉత్తరే చిన్నమే చడే సోతో ప్రేమ నా హోయ్, 8 పహర్ భీనా రహే ప్రేమ కహావే సోయ్. ఒక సెకండ్ లో ప్రేమ వచ్చా, ఒక సెకండ్ లో పాయా. ఇది ప్రేమ కాదు. 8 జామ్ 24 గంట అదే రూపం అయి ఉండేది నిజమైన ప్రేమ. ఆ ప్రేమ అంతరంలో ప్రకటమవుతుంది. ఎప్పుడు మన చేతన పదోదరంలో చేస్తుంది, ఆ నాదం ప్రకటమవుతుంది, గురు ప్రకటమవుతారా, అప్పుడు ఆ ప్రేమ ప్రకటమవుతుంది. ఆ ప్రేమ దిన ఎక్కుతా పోతా ఉంటుంది, తక్కువ కాదు. తగ్గుముఖం అవుతుంది ప్రేమ అంటే అది నిజమైన ప్రేమ కాదు. ఒక సెకండ్ లో ప్రేమ వచ్చా, ఒక సెకండ్ లో పాయా, అది నిజమైన ప్రేమ కాదు. 8 జామ్ 24 గంట ఒకే సమానంగా ఉండేది నిజమైన ప్రేమ. దాని కొరకు అదే పట్టు సాహెబ్ గారు అంటున్నారు, दास पलट कहे देख संसार गति, दास पलटू कहे देख संसार गति, बिना निज नाम नहीं कोई साथी. దాని కొరకే సంసార స్థితి మీరు బాగా పరీక్ష చేసుకొని శోధన చేసుకొని చూడండి. ఆ నామము నాదం లేక మనకి సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు. ఆ నామం ప్రకటమైతే ఆత్మ ముక్త అవుతుంది, పరమాత్మ దగ్గర పోయి చేరుతుంది. ఈ ఆత్మకి తన నిజవాద తండ్రి కుటుంబం దొరికిపోతుంది, తన నిజమైన ఊరు దొరికిపోతుంది, ఇల్లు దొరికిపోతుంది. ఈ ఊరు మన ఊరు కాదు, ఇది కాళ్ళ మరి మాయా ఊరు. పుట్టది సత్య ఊరు, సుఖ మరి దుఃఖದ ధామం అంటారు దీనికి. కాళ్ళ మరి మాయా ఊరు ఉంది, ఇది మన ఊరు కాదు. ఈ ఊర్లో ఇంతవరకు ఎవరికి సుఖ మరి శాంతి దొరకలేదు, ఎప్పుడు దొరకలేదు. స్వప్నంలో శాంతి లేదు. మనం శాంతి పడకాడతాం ఇక్కడ వచ్చి, ఎక్కడ నుంచి దొరుకుతుంది? ఇక్కడ ఉంటే శాంతి దొరుకుతుంది, లేదు. ఇది కాలం మరి మాయా ఊరు. కొన్ని రోజు ఇట్లా శాంతి ఆనందం కలిగినట్లు అవుతుంది, మరి ఎన్నిక యావదకు బాధ కష్టం కర్మ పట్టి వచ్చి పడుతుంది. ఎందుకో పాప పుణ్యం 2 కర్మాలు చేసింకే మానవ శరీరం. ఉత్త పుణ్యమే చేసింటే స్వర్గంలో పడి ఉంటుంటే, ఉత్త పాపమే చేసింటే నరకంలో